నర్సరావుపేట రూరల్ పరిధిలో ప్రస్తుత పరిస్థితులను బట్టి దొంగలు కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. దానికి అరికట్టడానికే పోలీస్ వ్యవస్థ ఎల్హెచ్ఎం ఎస్లాక్స్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే విధానాన్ని తీసుకొచ్చింది. గతంలోనే ఈ విధానం ద్వారా ఎంతో మంది దొంగలను పట్టుకోవడం మరియు దొంగతనాలను అరికట్టడం జరిగింది. ప్రజలు తమ దూరపు ప్రయాణాలను ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వారు స్టేషన్ కి వచ్చి ఒక అప్లికేషన్ ఫిలప్ చేసి ఇస్తే ఒక కెమెరా వారి ఇంటికి ఫిట్ చేయడం జరుగుతోంది. ఆ ఇల్లు మా పోలీస్ సర్వేలైన్స్ లో క్షేమంగా ఉంటుంది. కాబట్టి నర్సరావుపేట పరిధిలో ఎవరైనా దూరపు ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారు ఈ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నామని రూరల్ సిపి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయడంగా ఇప్పుడు మీరు ఊర్లోకి వెళ్ళేటప్పుడు బంగారం అంతా ఇళ్లలో పెట్టి వెళ్తారు. తర్వాత మీ లాక్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత దొంగలు ఏ ఇల్లు అయితే లాక్ చేస్తుంటారో ఆ ఇల్లు లాక్ పగలగొట్టి ఉన్న బంగారాన్ని డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీ వీలైతే మీ ఆభరణాలు డబ్బులన్నీ మీ తెలిసిన వాళ్ళ ఇళ్ళలో పెట్టడం కానీ, లేదంటే మీ బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కానీ చేయాలి. అలా కాకుండా లేదంటే మీ ఇంట్లో కనీసం రాత్రిపూట ఎవరినో ఒకరిని పడుకోబెట్టండి ఆ ఇంట్లో. ఇవన్నీ నేను చెప్పే సూచనలన్నీ మీ మంచి కోసమే చెప్తున్నాము. ఈ దొంగతనాన్ని ఎలా అరికట్టాలనేది మా వంతు సాయంగా మేము చెప్తాము. దాన్ని మీరు పాటించాలి ప్రజలు కూడా. దానిలో భాగంగా కొన్ని విషయాలు చెప్తాను, అది మీరు తప్పనిసరిగా పాటించాలి. మీ ఇంటికి తాళాలు వేసేటప్పుడు బయట డోర్ ఏదైతే ఉందో ఆ డోర్కి లాక్ బయట సైడ్ వేయొద్దండి, ఇన్సైడ్ వేయండి. బయట కనుక మీరు లాక్ వేసింటే వాడికి ఐడెంటిఫై అయిపోద్ది, ఆ ఇంట్లో ఎవరు లేరు అనేది వాడికి కన్ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఇన్సైడ్ గేట్కి లోపల వైపు వేయండి. అలాగే మీరు ఊరు వెళ్ళే పని అయితే ఎక్కువ రోజులు ఆ ఇంట్లో ఉండరు అనుకుంటే మీకు సంబంధించిన ఆభరణాలు కానీ వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా మీ తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకోండి. లేదు అంటే బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ లాకర్లో అయినా మీ ఆభరణాలు అవన్నీ దాచుకోవాల్సిందిగా చెప్తున్నాము. లేదు అంటే మీ ఇంట్లో మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరినో ఒకరు పడుకోబెట్టండి. ఈ సూచన చేయండి. అలా కాకుండా ఇంకెవరు లేరు మాకు అని అనిపిస్తే మీకు ఇప్పుడు ఈ మధ్య మా పోలీసులో గతంలో కూడా ఉంది ఎల్హెచ్ఎంఎస్ అని లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంది. దానిలో మేమేం చేస్తామంటే మీరు ఊరు వెళ్ళేటప్పుడు ముందుగా మాకు వచ్చి, సార్ నేను పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు నేను ఇంట్లో ఉండను, మా ఇంట్లో ఏదైనా కెమెరా పెట్టండి అంటే దానికి నామినల్ ఫీజు కింద రోజు 10 రూపాయలు 20 రూపాయలు ఫీజు వసూలు చేస్తారు. అది మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ ఇంట్లో కెమెరా ఫిక్స్ చేస్తాము. మీరు కాకుండా మీ ఇంట్లో ఎవరు వచ్చినా కానీ అక్కడి నుంచి మాకు ఇక్కడ అలర్ట్ మెసేజ్ వస్తుంది, అలారం మోగుతుంది. మోగంగానే మేము ఇమీడియట్గా పోలీసు అంటే మీకు ముందే చెప్పుంటాం కాబట్టి మీ ఇల్లు ఎక్కడ అనేది మా నాలెడ్జ్లో ఉంటుంది, మా సర్విలెన్స్లో ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఈ రోడ్లు బాగా కుంచుకుపోయినాయి, వాహనాలు విపరీతంగా తిరుగుతున్నాయి. దీనివల్ల రోడ్ యాక్సిడెంట్లు భయంకరంగా అవుతున్నాయి. ఒక రోడ్ యాక్సిడెంట్ వల్ల 3 ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్ ఇబ్బంది పడతారు. ఏంటంటే ఈ అవగాహన లేక ఎక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయా, ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయో అవగాహన లేక స్పీడ్గా వస్తూ ఉంటారు వాహనాలు. అదీగాక ఎక్కువ నేరాలు మేము అధ్యయనం చేసింది ఏంటంటే ఈ ఎందుకు జరుగుతున్నాయి అంటే కొంతమంది మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా, లేదా మైనర్లు బైక్ రేసింగ్లు చేయటం, బైకుల మీద పోవటం, తల్లిదండ్రులు కూడా పట్టించుకోకుండా వాళ్ళని వదిలేయటం. వాళ్ళు ఇంట్లో లాగుంటారు, బయటకు వచ్చిన తర్వాత స్పీడ్గా బాగా అతివేగంగా పోయి ఎదుటి వాళ్ళని గుద్దేస్తూ ఉన్నారు. వాళ్ళకి అవగాహన లేదు ట్రాఫిక్ మీద. అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయటం వల్ల చాలా ఫ్యామిలీస్ కోల్పోయారు. కాబట్టి దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి. నేను పెద్దవాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ చిన్నపిల్లలకి మీ వాళ్ళకి మాత్రం దయచేసి బైకులు ఎవరికి కూడా మీరు ఇవ్వద్దు. ఏదన్నా ఉన్నా కానీ మీరుండి